జగన్ తన తీరు మార్చుకోకపోతే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే తీరుపై చురకలంటించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను దొంగచాటుగా సభకు పంపించి సంతకాలు పెట్టించడం సిగ్గుచేటన్నారు. 15 రోజుల పాటు సాగిన బడ్జెట్ సమావేశాలు చాలా చక్కగా హుందాతనంగా జరిగాయన్నారు. 2019-24లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చేతులు పుట్టే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక అసమర్థమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి మరి మాట్లాడిన విధానం చూస్తే సిగ్గు తెచ్చుకోవాలి. ఇవాళ మీకు ప్రజలు వల్ల ప్రతిపక్ష హోదా అనేది మేమిచ్చేది కాదు, లేకపోతే ఇంకోటి ఇచ్చేది కాదు. ప్రజలు మీకు కేవలం 11 సీట్లు చాలరా అని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు వచ్చి ఆ 11 సీట్లో కూర్చొని మీరు అడగాలి ఏదైనా ఉంటే. దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం, వైనాట్ 175 అన్నాడు, 11 కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడితే రేపు 0. ఇవాళ 11 మంది కూడా జారిపోతారు, గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.